టుడే మన టాపిక్ వచ్చేసి బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై గమనించినట్లయితే మనకు బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? మనకు రెండు క్యాండిల్స్ని బేస్ చేసుకొని క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మనకు మొదటి క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్. ఇది బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే తర్వాత ఫామ్ అయ్యే స్మాల్ రెడ్ క్యాండిల్ లేదా లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది మనకు బేర్స్ యొక్క స్ట్రెంగ్త్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఈ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన టూ క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీన్స్ గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత సేలర్స్ అనేవారు మార్కెట్ కింది వైపు తీసుకురావడం జరిగింది, అంటే లో పాయింట్ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని పైన క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ డే గమనించండి, అంటే రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ గమనించండి. రెడ్ క్యాండిల్ అనేది పైన ఓపెన్ అయింది, అంటే ఫుల్ గ్యాప్ అప్ అనేది మార్కెట్ ఓపెన్ అయింది. దాని తర్వాత బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ ని హై వరకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మార్కెట్ లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ ని కింది వైపు తీసుకురావడం జరిగింది, అంటే లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ ని మిడిల్ లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. క్లియర్ గా గమనించండి. మనకు ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా ఉన్న అంటే గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ కి ఆల్మోస్ట్ సమానంగా గానీ అటు ఇటుగా గానీ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఫామ్ అయినప్పుడే అది ఒక వ్యాలిడ్ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. మనకు ఈ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు నార్మల్ గా 3 వర్డ్స్ తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి బేరిష్, ఇంకొకటి మీటింగ్, ఇంకొకటి లైన్. బేరిష్ అంటే ఏంటి సార్? మనకు డౌన్ ట్రెండ్ ని తెలియజేయడం జరుగుతుంది, అంటే సేలర్స్ ని తెలియజేయడం జరుగుతుంది. మీటింగ్ అంటే మనకు ఒక గ్రూప్ అని అర్థము. లైన్ అంటే ఏంటి సార్? మనకు ఒక రేఖ లేదా గీత అని అర్థము. సో చూసుకున్నట్లయితే ఈ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది నార్మల్ గా మనకు ఒక అప్వర్డ్ మూవ్మెంట్ లో అంటే ఒక బుల్ మూవ్మెంట్ లో ఫామ్ అవడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ లో ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ అనేది మనకు ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ అయినా అయి ఉండాలి. ఈ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేయడం జరిగింది. దాని ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియో చూడవచ్చు. సో దట్ మీకు ఈ వీడియో అనేది ఇంకా క్లియర్ గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ ప్యాటర్న్ లో ఫామ్ అయ్యే నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అనేది ఒక స్మాల్ రెడ్ క్యాండిల్ కానీ లేదా ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ కానీ అయి ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే ఈ క్యాండిల్ లో మనకు సైజ్ తో అంత ఇంపార్టెన్స్ అనేది ఉండదు, బట్ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యే విధానంలో దీనికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క అంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ అనేది ఈ ప్రీవియస్ గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ కు ఆల్మోస్ట్ గా కానీ అటు ఇటుగా కానీ క్లోజ్ అవ్వాలి. అలా క్లోజ్ అయినప్పుడే అది ఒక వాలిడ్ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్ లో ఫామ్ అవడం జరుగుతుంది? జనరల్ గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు ఈ 4 టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్లో ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 టైం ఫ్రేమ్లోనూ మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి దీని యాక్యురసీ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ తీసుకోండి. ఏ ప్యాటర్న్ అయినా కానీ మనం చార్ట్లో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఆ చార్ట్ పై మరియు మీరు తీసుకున్న ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ పై మీకు ఫుల్ గ్రిప్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒక 21 డేస్ మీరు ట్రై చేసి చూడండి. మీలో ఎంత మార్పు వస్తుందో మీరే గమనించవచ్చు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ని మరింత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రీవియస్ గా ఒక అప్ ట్రెండ్ అనేది
ఫామ్ అయింది. ఆ అప్ ట్రెండ్ యొక్క హైలో మనకు ఈ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో దాని తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉంటుందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? మనకు బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాము. ఎప్పుడు సార్ ఇది? నవంబర్ 2020. సో ప్రీవియస్గా చూడండి మనకు ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది, అంటే బుల్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత స్వింగ్ యొక్క హై ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మనకు ఈ బేరిష్ మీటింగ్ లైన్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనకు ఎలాంటి మూవ్ వచ్చిందో చూడండి. మీరు ఈ చార్ట్ అనాలిసిస్కి బిగినర్ అయి ఉంటే, అంటే స్టాక్ మార్కెట్కి కొత్తగా వచ్చి ఉండంటే మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూడడానికి ట్రై చేయండి. ఏ క్యాండిస్టిక్ ప్యాటర్న్ అయినా మీకు ఐడెంటిఫైయింగ్ స్కిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఈ బేరిష్ మీటింగ్ లైన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు మోటివేషన్గా వర్క్ చేస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.